హరి ఓం. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గణేశాయ నమః. హరి ఓం. ఈవేళ 6వ అధ్యాయము 6వ శ్లోకం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోధ్యాయః. బంధురాత్మాత్మానస్తస్య ఏనాత్మైవ నాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మశత్రువత్. నిన్న మనం క్రితటి క్లాసులో నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి అంటే ఆత్మను గురించి నువ్వు తెలుసుకొని నువ్వు ఆత్మస్వరూపముగా అవ్వడమే నీ ఆత్మ గుర్తించడమే నిన్ను నీవు ఉద్ధరించుకోవడం. ఈ విషయమే మనం నిన్న అనుకున్నాం. ఈ రివేట శ్లోకంలో ఈ ఆత్మ ఎలా ఉంది? బంధురాత్మ ఆత్మనస్తస్య అంటే ఆత్మ, ఇక్కడ ఆత్మను మనము మనస్సు అనేటువంటి అర్థంలో తీసుకోవాలి. ఆత్మని మన మనస్సు అనే అర్థంలోనే తీసుకోవాలి. ఏన ఆత్మన, ఏ జీవాత్మ ద్వారా అంటే మనస్సుతో ఇంద్రియములతో కూడిన శరీరము జయింపబడినది అగును. అంటే చూడండి, ఏన ఆత్మన ఆత్మ జితాత్మన అంటే ఈ మాటకి ఏం మనం అర్థం చేసుకోవాలి? జీవాత్మ ద్వారా అంటే ఇప్పుడు నేను అనుకుంటున్నటువంటి జీవుడు ఉన్నది కదా, ఈ జీవుడిని జీవాత్మని మనం కాసేపు అనుకుంటే ఈ జీవాత్మతో మనసు ఇంద్రియాలని శరీరాన్ని జయించమంటాడు. అంటే నేను అనుకుంటున్న జీవాత్మ ఏదైతే ఉందో దాని ద్వారా నీ మనసుని ఇంద్రియాలని శరీరాన్ని కూడా నువ్వు జయించాలి. ఇక్కడ చూడండి, మనసును ఒక్కదాన్ని జయిస్తే శరీరము ఇంద్రియాలు ఇంకేం చేస్తాయి? లేదు, చేయలేవు కదా. అంటే మనసుని జయించాలన్నమాట. అంటే ఇక్కడ మనకి 3 కూడా జయించాలి అని చెప్తున్నారు. అలాగే తస్య ఆత్మనః అట్టి జీవాత్మకు ఏవ తానే. ఇప్పుడు ఎవరు ఇక్కడ? మిత్రుడు మరియు శత్రువు కూడా అవుతాడు జీవ. అలాగే అనాత్మన మనస్సుతో ఇంద్రియములతో కూడిన శరీరమును జయింపని వానికి. ఇప్పుడు మన మనసును మనం జయించగలిగాం అనుకోండి, ఈ ఆత్మ మనకేమవుతుంది? మిత్రుడు. మనసుని జయింపలేదు, ఇక్కడ ఈ మనసు మనకేమవుతుంది? శత్రువు. అంటే ఇప్పుడు ఈ 2 నీలోనే ఉన్నాయా, బయట ఎక్కడి నుంచి అన్న ఉన్నాయా? నీలోనే ఉన్నాయి. అంటే నీ ఆత్మ అనేటువంటి ఈ మనస్సు ఏ విధంగా పనిచేస్తుంది అంటే అది నువ్వు మనసుని జయించడం అంటే ఇక్కడేంటి? నీ మనసు నీ స్వాధీనంలో ఉండటము, నీ కంట్రోల్లో ఉండడము. అప్పుడు మనసు కంట్రోల్లో ఉండాలి, మనసు స్వాధీనంలోకి రావాలి అంటే ఇంద్రియాల స్వాధీనంలోకి రావాలి. ఇంద్రియాల స్వాధీనంలోకి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా శరీరం కూడా స్వాధీనంలోనే ఉంటుంది. ఇప్పుడు ఇంద్రియాల పని ఏంటి? బయటికి చూడటం. ఇంద్రియాలు బయటికి చూడటం, అవి చెప్పిన చోటుకల్లా శరీరం కూడా తాన అనడం. ఇవి 2 దేని నుంచి జరుగుతున్నాయి అంటే మనసు నుంచే జరుగుతున్నాయి. ఇప్పుడు అదే మనస్సు అక్కర్లేదు, ఈ ఆలోచన వద్దు అని నిర్ణయించుకుంది అనుకోండి, అప్పుడు ఈ ఇంద్రియాలు వెళ్ళవు, ఈ శరీరము వెళ్ళదు. అంటే నీ మనసు నీ స్వాధీనంలోకి వచ్చి అలా వస్తే ఆ మనసు నీకు మిత్రుడు. అలా రాలేదు, మనసు నీ మాట వింటల్లా, పద్దాకు వెళుతుంది, ఎటో ఒకటి వెళుతుంది, ఏదో ఒక ఆలోచన ఏదో మీదకో దాని మీదకి వెళ్ళిపోతుంది. చూసిన వాటిలన్నిటికి ఇంద్రియాలు పరిగెడుతున్నాయి, దాంతోపాటు శరీరం కూడా పరుగులు పెడుతుంది. ఇప్పుడు ఏమైంది? ఆ మనసు నీకు శత్రువు అయిపోయింది. అంటే నిన్ను నిలబడనీయకుండా చేసింది శత్రువే కదా, శత్రువు అవుతుంది. అలాంటి అంటే ఆత్మ తానే శత్రువు వలె శత్రుత్వమునందు లక్ష్య సాధనమునకు అవరోధముగా వర్తించును. ఇప్పుడు నువ్వు చేయాలి అనుకున్న పనికి అవరోధము. ఇప్పుడు నువ్వు అనుకున్నావు క్లాస్ వినాలి, కూర్చోవాలి,
నేర్చుకోవాలి, భగవద్గీత తెలుసుకోవాలి అనేటువంటి తాపత్రయం ఉంది. దీనికి అవరోధం ఏం కల్పిస్తుంది? నీ మనస్సు. బుద్ధేమో నేర్చుకుందాము, తెలుసుకుందాము, పరుగులు పెడదాము. మనస్సు వేరే వాటి మీద సంకల్పం చేస్తుంది. నీకు వేరే విషయాలు ఏవైనా వచ్చి నిన్ను అవరోధం కలిగిస్తున్నప్పుడు అది కాదు, నాకు అది కాదు, నేను ఖచ్చితంగా ఈ గంట సేపు ఈ క్లాస్ కోసం కేటాయించాలి అనే దృఢ నిశ్చయానికి రాగలిగితే నీ మనస్సు, అప్పుడు నీ ఇంద్రియాలు సహకరిస్తాయి. ఆ మనసు నీకు మిత్రుడిగా పనిచేస్తుంది. పర్వాలేదులే, ఇవాళకి రేపు చూద్దాంలే అనేసి ఆలోచన వెళ్ళిపోయింది అనుకో, నేను దారి మళ్ళించినట్టే. అంటే ఇట్లా మనం అంటే ఊరికే ఉదాహరణకు ఒక క్లాసు అనుకున్నాము. ప్రతి విషయంలో జీవితంలో జరిగే వాటిల్లో అన్నిటిని నీ మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుంది, ఇది నాకు మిత్రుడిగా ఎలా పనిచేస్తుంది, శత్రువుగా ఎలా పనిచేస్తుంది అనే విశ్లేషణ అనుక్షణము జరగాల్సిందే. జరిగితేనే ఆ మనసును గురించి మనము అర్థం చేసుకుంటాం. మనసు ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో ఆత్మతత్వం అర్థమైనట్టే. ఇది ఒక్క క్షణం కూడా ఆగదండి, అది దాన్ని నిలపలేమండి, అది పరుగులు పెడుతూనే ఉంటుందండి. పెట్టని, ఎక్కడికి పరుగు పెట్టినా మళ్ళీ తిరిగి గూట్లోకి రావాల్సిందే. ఈ దేహాన్ని పంజరాన్ని వదిలిపెట్టేవి వెళ్ళేది కాదు. ఇది అర్థమైతే అటెందుకు పరుగు పెడతావు, నువ్వు లోపల వైపు అంతర్ముఖమవు అని మనసుకి మనము చెప్పగలగాలి. అంతర్ముఖమవు అని మనసుకి చెప్పగలగాలి. అలా సాధన చేస్తే ఆ మనసు నీకు మిత్రుడిగా పనిచేస్తుంది. చేయలేకపోతే శత్రువు అవుతుంది. దీన్ని అవగాహన చేసుకొని నువ్వు ఎలాగా దేనికి చేస్తున్నాము? భగవత్ ప్రాప్తికి సిద్ధి కొరకే మనం చేస్తున్నాము. దేనికి? తెలుసుకోవడానికి నీలో ఉన్నటువంటి ఆ పరమాత్మ అంతటా వ్యాపించిన సర్వాంతర్యామిని గుర్తించడం కోసమే మనం చేసే ప్రయత్నం అంతా. ఆ ప్రయత్నంలో నువ్వు విజయాన్ని సాధించగలవు. ఇతన్ని ఏమంటున్నారు? జితేంద్రియుడు అంటున్నారు. ఇంకా నువ్వు ఎంత ఇంద్రియములను జయించిన వాడివి, మనసుని జయించిన వాడివి. మాటలైతే చాలా బాగుంటాయి, కానీ ఆ మనసుని విశ్లేషణ చేసుకుంటేనే మనసుని మనము. ఇప్పుడు మనకి మామూలుగా అనిపిస్తుంది, చిన్న విషయమే కదండి, కోపం రాకుండా ఎలా ఉంటుంది, మనసు కంట్రోల్ అనుకుంటామండి, అది వచ్చేస్తుంది ఆ టైంకి కోపం. అదే కదా నేను కంట్రోల్ చేసుకోమంటాను. అది నాకు వస్తుందండి అంటే రావద్దు. దాన్ని ఎందుకు రావాలి? అక్కడ విషయం ఏంటి? ఆలోచన పెంచినప్పుడు ఆ కోపం ఆటోమేటిక్గా అంతే. ఇది తెచ్చుకోమని చెప్పి మనకి ఈ శ్లోకం చక్కగా చెప్తుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని కొంచెం జాగ్రత్తగా, శత్రువు కాదయ్యా నాకు మిత్రుడే నా మనసు, నాకు సరైన సూచనలే ఇస్తుంది, నన్ను సరైన దారినే నడిపిస్తుంది అనే భావనలోకి మన మనసును మళ్ళించుకోవాలి. ఓకే, హరి ఓం. 5 నిమిషాలు